దేవుడు ఉన్నాడు అని నమ్మి మొక్కే వాళ్ళకి కాదండి. దేవుడు లేడు, అసలు దేవుడే లేడు, దేవుడెక్కడిది అని వ్యతిరేకిస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో. ఎందుకనంటే ఈ వీడియో మొత్తం చూడండి. తర్వాత చివరికి మీరే కరెక్ట్ దేవుడు ఉన్నాడు అని మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఎవరు? వీడియో మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళు. కాబట్టి పూర్తిగా చూడండి. ఇప్పుడు దేవుడు అని ఎవరిని అంటారు? కంటికి కనిపించని వాళ్ళ గురించి కాదండి, కంటికి కనిపించే వాళ్ళ గురించి. మీ అందరికీ కూడా కంటికి కనిపించే విధంగా చూపిస్తూ మీకు సాక్ష్యాలు నిరూపిస్తా. అక్కడ ఒకసారి పైన చూడండి, సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఎవరు? చాలామంది నేను షార్ట్ వ్యూలో చెప్తే నీకు చదువు రాదా, నువ్వు బల్లకి పోలేదా, అది ఒక గ్రహం, గది దేవుడు ఎందుకు అవుతుంది అని చాలా ఎగతాళిగా కామెంట్ చేసిరు. కానీ దాని ఉపయోగాలు మీరందరూ మర్చిపోయినట్టున్నది. నేను మర్చిపోలేదు కాబట్టి నిజమైన దేవుడు సూర్యుడు అని అండి. మనం కూడా చదువుకున్నాం, అది ఒక గ్రహము. కానీ అక్కడ దాన్ని ఎవరు పెట్టిలు? దేని సపోర్ట్తోనే అది అక్కడ ఉన్నది. అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా, అంటే మిగిలిన 8 గ్రహాలన్నీ ఆ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? మీ చుట్టూ నా చుట్టూ అన్ని భూమి చుట్టూ ఎందుకు తిరుగుతలేవు? కరెక్ట్గా సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? అంతెందుకండి, ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు ఎండ కొంచెం కూడా రాలేదనుకోండి, ప్రతి ఒక్కరు ఏమైపోతారు? హాస్పిటల్లో పాలైపోతారు, లేనిపోని మందులన్నీ మింగుతారు. ఎందుకు? ఎండ నుంచెళ్ళి, సూర్యుని వెలుతురు నుంచెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా డి విటమిన్ వస్తుంది. మనుషులకే కాదండి, మొక్కలు కూడా వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోవాలంటే ఎండ, సూర్యకిరణాలు వస్తేనే వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకొని అవి ఎదగలుగుతాయి. ఇవన్నీ మీరు సైన్స్లో చదవలేదా? మరి మన మానవాళి అందరినీ కూడా బ్రతికించేవాడు, సాక్షాత్తుగా మనకి కనిపించేవాడు నిజమైన దేవుడు ఎందుకు గాడు? ఇప్పుడు మీరు నిజ జీవితంలో నార్మల్గానే చూడండి. పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో దేవుడా దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ బాధను ఎట్లా సమస్య నుంచి బయటపడాలి రా అని మస్తు కుంగిపోతున్నప్పుడు ముక్కు ముఖం తెలియనోడు మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు చేసి పెట్టిపోయింది అనుకోండి, ఆన్ ది స్పాట్లో మీరు మనసులో ఏమనుకుంటారు? అబ్బా దేవుని లెక్కచ్చి సహాయం చేసిండ్రా అని అనుకుంటారు. బుద్ధం అంతా సహాయం చేసిన ఎదుటి మనిషినే మీరు దేవుడు అని భావిస్తుంటే, సృష్టిలో మొత్తం ఉన్న ప్రతి ఒక్క చిన్న జీవి కూడా బతకడానికి ఆధారమవుతున్న సూర్యుడు దేవుని లెక్క కనబడతలేరా? వాటికి గ్రహాలను ఎవరి పేరు పెట్టిల్లు? మీరు పెట్టిల్లా, మీ తాతలు పెట్టిల్లా, మీ తండ్రులు పెట్టిల్లా? లేదు కదా. పూర్వకాలంలో అవి 9 గ్రహాలు తిరుగుతున్నాయి. వాటి వల్లనే భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశి మనుగడ సాగుతుంది, వాటి మీద ఆధారపడుతుంది అని వాటికి ఒక పేరు పెట్టిల్లు, గ్రహాలు అని. అవి 9 ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు అంటాయి. నవగ్రహాలను ఎక్కడ చూస్తావు? మీ ఇంట్లో చూస్తావా? దేవాలయంలో చూస్తావు. నువ్వు ఏ దేవాలయంకి పోయినా అక్కడ నవగ్రహాలు ఉంటాయి, వాటిని పూజిస్తూ ఉంటారు. మరి దేవుడు లేనిది దేవాలయంలో నవగ్రహాలను ఎందుకు పెట్టిల్లు? మీరు క్లియర్గా దేనైనా సరే అబ్జర్వ్ చేసిల్లు అంటే ప్రతి ఒక్క దానిలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. లేనిపోని అర్థాలతోని మితిమీరిన తెల్లలతోని కామెంట్ చేయడం కాదు.